21న విశాఖలో నిర్వహించే యోగాంధ్రపై ఏపీ ప్రభుత్వం భారీ కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా కాసేపట్లో విశాఖలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు పూర్తి సమాచారం అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. శ్రీదేవి మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకోబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్కే బీచ్ నుంచి పామ్ బీచ్ వరకు కూడా మొత్తం కూడా ఈ 2 కిలోమీటర్ల పొడవునా కూడా యోగాంధ్ర ఏర్పాట్లు పరిశీలించినారు. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం. ఎందుకంటే ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మొత్తం కూడా అందరూ కూడా వీఐపీలు రానున్న సమక్షంలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఇవాళైతే చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో 12 గంటలకి ఆర్కే బీచ్కి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి ఇక పామ్ బీచ్ వరకు ఉన్నటువంటి 2 కిలోమీటర్ల మేర ఈ మొత్తం ఈ బీచ్ అంతా కూడా దాదాపు లక్షలాది మందితో యోగా చేయనున్నారు. యోగా కూడా రికార్డ్ బ్రేక్గా మొత్తం గిన్నీస్ బుక్ రికార్డుగా చేసేందుకు ఒక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు అయితే 12 గంటలకి ఇక్కడ చేరుకుని ఇక్కడ నుంచి మొత్తం దారి వెంబడ కూడా వాహనం ద్వారా కూడా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేం చేస్తున్నారని కూడా ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తారు. అనంతరం ఆ ఏయూలో ఏర్పాటు చేసినట్టు గిరిజన విద్యార్థులు 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా పరిశీలిస్తారు. అనంతరం నవేటర్లో అధికారులతోనూ మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ సమీక్ష, అంటే ప్రధానమంత్రి సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణ. అంటే ఓన్లీ జన సమీకరణ కాదు, వీళ్ళందరూ కూడా యోగాలు చేయాలి. యోగాలు చేసే విధంగా కూడా వాళ్ళ కొంత తర్ఫీదు ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నవేటర్లో సమీక్ష అనంతరం కూడా ఆయన మధురవాడలో ఉన్నటువంటి విశాఖ కన్వెన్షన్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం కూడా పాల్గొంటారు. లోకేష్ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని విజయవంతం చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది, దాదాపు 5 లక్షల మందితో మొత్తం కూడా చేయనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే రోజు చేయనున్నారు. ఇందులో భాగంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక ఆంక్షలు కూడా పెడుతున్నారు. బీచ్లో కూడా ఎవరు కూడా రాణించే పరిస్థితి ఉండదు. 21వ తేదీ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా 4:30 గంటలకు అందరూ కూడా ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7:30 కల్లా కూడా మొత్తం యోగాసనాలు పూర్తయ్యే విధంగా ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం, ఈ విధంగా మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం చూడవచ్చు. ఒక్కసారి మొత్తం పోలీసులు అయితేనే మొత్తం భారీ ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సీఎం వస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం ఇక్కడ రానున్న నేపథ్యంలో అన్ని కూడా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతం చేసేందుకు ఒక గిన్నీస్ బుక్ రికార్డు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొత్తం భారీ ఎత్తున సమీకరణ చేస్తుంది. నియోజకవర్గానికి 50,000 మందిని తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50,000 మంది తీసుకొచ్చి ఇక్కడ చేసేందుకు కూడా చేస్తున్నారు. ఈ బీచ్లో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి భీమిలీ బీచ్ వరకు కూడా దాదాపు 30 కిలోమీటర్ల మేర కూడా ఎక్కడికక్కడ సముద్ర తీర ప్రాంతంలో యోగాసనాలు చేసేందుకైతే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.